ఫామ్ హౌస్ లో దాక్కున్న లాక్కొచ్చి లోపలేస్తాం. గత ప్రభుత్వంలో హైదరాబాద్ ను గేట్ వే ఆఫ్ డ్రగ్స్ గా మార్చారంటూ చూస్తా ఉన్నాం. ఇవే కేసీఆర్ ఇట్లాంటి డైలాగ్ కొట్టే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫామ్ హౌస్ లో దాక్కున్న లాక్కొచ్చి లోపలేస్తామట. ఇంకెప్పుడు వేస్తావు? 2 సంవత్సరాలు దాటుతా ఉంది. ఇంతవరకు కనీసం వాళ్ళ విచారణ కూడా పిలవట్లేదు, ఏం చేయట్లేదు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది. ఆ 3 సంవత్సరాల్లో నువ్వు వాళ్ళు లోపలేస్తా అంటే తెలంగాణ సమాజం నమ్ముతుందా? ఎందుకు ఈ పిట్టల ధర ముచ్చలు చెప్తారు? ఎందుకు ఈ మాయ ముచ్చలు చెప్పి తెలంగాణ సమాజం ఎందుకు డైవర్ట్ చేస్తూ ఉంటారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ముంటే కేటీఆర్ ఆల్రెడీ అడ్డంగా దొరుకుతున్న అన్నిశిషులలో అరెస్ట్ చేయండి. హరీష్ రావు అడ్డంగా దొరుకుతున్న అన్నిశిషులలో అరెస్ట్ చేయండి. కేసీఆర్ అరెస్ట్ చేయండి. ఎందుకో మీరు ఏది కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి సిఫారసు చేసింది కదా. ఎందుకు మీరు కేసీఆర్ పైన హరీష్ రావు పైన ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోరు? ఎందుకు అరెస్ట్ చేయరు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి? అంటే మీకు చిత్తశుద్ధి లేదు. మీకు ఈ కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నాడు కదా, మేము కనీసం ఒక 5 లక్షల కోట్లను దోచుకోవాలి కదా అనే రీతిలో మీ పాలన ఉందే తప్ప, అనే రీతిలో మీ యొక్క పగలు ప్రతీకారం లేదు తప్ప ఏది కనబడతలేదు. సో అందుకే కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళంతా అధికార ప్రతిపక్షాలు అయినప్పటికీ కూడా రాజకీయాలు అందరూ ఒకటే. మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీ మీద కొంత ఇబ్బంది పెడతాం, తర్వాత మేము దోసుకుంటాం. మీరు అధికారంకి వచ్చిన తర్వాత మీరు కూడా మమ్మల్ని అదే విధంగా ట్రీట్ చేయండి అని చెప్పి చెప్తా ఉంటారు తప్ప ఏది కూడా చిత్తశుద్ధి ఉండదు. ఇన్ని స్కాములు అంటా ఉన్నారు, ఇన్ని లక్షల కోట్లు అంటా ఉన్నారు, ఇన్ని లక్షల ఎకరాల భూములు అనేకరం చేసి చెప్పేసి మీరు గతంలో ఎప్పుడు అధికారం కూడా వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మీరు కనీసం అంటే చర్యలు లేవు వాళ్ళ మీద. ఇవన్నీ బంద్ చేయరు. ఈ పిట్టల ద్వారా ముచ్చట్లు బంద్ చేయరు. ఫస్ట్ ఆ భూతాన్ని కూకటి వేలతో పిగిలించేందుకు మేము ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చాం. ఎవరి మిత్రులైనా బంధువులైనా వదలం. రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహితం చేస్తాం. అక్కస్తో ఫ్యూచర్స్ అడ్డుకుంటున్నారు. విద్యనే మనందరి విజయానికి వజ్రాయుధం. ఇంద్రమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళిక ప్రకటిస్తాం. మేధావులు సూచనలు సలహాలు ఇవ్వాలి. ప్రజాపాలన దినోత్సవంలో రేవంత్ రెడ్డి భాష నైపుణ్యాలు క్రీడల మేళంతో తెలంగాణ విద్యా విధానం సమీక్షలో సీఎం అంటూ చూస్తాం. ఏమంటారు? మేధావులు సూచనలు సలహాలు ఇవ్వాలట. సూచనలు సలహాలు ఇస్తే తీసుకునేటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారా? రేవంత్ రెడ్డి మీరున్నారా? అసలు నాకు డౌటే. మీరు అసలు మీతో జర్నీ చేసేటువంటి మేధావులే దేకలేదు, వీళ్ళని దేకుతారు అసలు నాకు అర్థం కాదు.